నటి బీజేపీ నేత ఖుష్బూ సుందర్ కు మరో కీలక పదవి దక్కింది. తాజాగా ఆమెను తమిళనాడు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమించారు. ఈ విషయాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నైనా నాగేంద్రన్ అధికారికంగా ప్రకటించారు. ఇక తమిళనాడు బీజేపీలో కొత్త రాష్ట్ర కార్యవర్గాన్ని జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించాడు. ఇందులో మొత్తం 14 మంది రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎంపికయ్యారు. వారిలో ఖుష్బూ సుందర్ కూడా ఒకరు. ఇతర నేతలతో పాటు ఖుష్బూ పేరు కూడా ఈ జాబితాలో ఉన్నది. రాష్ట్ర సంస్థ ప్రధాన కార్యదర్శిగా కేశవ్ వినాయగన్ ను నియమించగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా బాలగణపతి, రామ శ్రీనివాసన్, మురుగానందం, కార్త్యాయిని తదితరులు ఉన్నారు. అంతేకాకుండా రాష్ట్ర కోశాధికారిగా ఎస్ఆర్ శేఖర్, కార్యాలయ కార్యదర్శిగా చంద్రన్, అధికార ప్రతినిధిగా నారాయణ్ తిరుపతి నియమితులయ్యారు. ఖుష్బూ సుందర్ సినీ పరిశ్రమలో బాలంటిగా ప్రవేశించి 185 పైగా సినిమాల్లో నటించారు. రజనీకాంత్, కమల్ హాసన్, మమ్ముట్టి, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేశారు. ఆమెకు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, కలైమామణి అవార్డు, కేరళ ఫిలిం అవార్డులు లభించాయి. ఒక దశలో తమిళనాడులో అభిమానులు ఆమె కోసం గుడి కూడా కట్టారు. రాజకీయంగా ఆమె ప్రయాణం 2010లో డిఎంకేతో ప్రారంభమైంది. తరువాత 2014లో కాంగ్రెస్ లో చేరి జాతీయ ప్రతినిధిగా పనిచేశారు. 2020 అక్టోబర్లో బీజేపీలోకి వచ్చారు. 2021లో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా నియమితులయ్యారు. 2023 ఫిబ్రవరిలో ఆమెను జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా కేంద్రం నామినేట్ చేసింది. అయితే 2024లో పార్టీపై మరింత దృష్టి పెట్టేందుకు ఆ పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల్లో ఓడినా ఖుష్బూ సుందర్ బీజేపీలో మహిళా శక్తిని ప్రాతినిధ్యం వహిస్తూ, ప్రత్యేకించి సినీ రంగం నుంచి వచ్చిన శక్తివంతమైన నాయకురాలిగా నిలుస్తున్నారు.